కొందరు హద్దులు దాటి మాట్లాడారు, పట్టించుకోలేదు, బరిదెగించి మాట్లాడారు. దాని పర్యవసానాలు ఇప్పుడు చూశారు. చాలా గాయపడ్డారు మీరు. మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళకి ప్రత్యర్థులైనా, శత్రువులైనా, సోషల్ మీడియాలో సైకోలైనా వాళ్ళకేం చెప్తారు? తెలుగు రాష్ట్రాలకి ఏం చెప్తారు? ఎవరు ట్రోల్ చేసినా వాళ్ళు కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. వాళ్ళకి తోబుట్టువులు ఉంటారు. ట్రోల్ చేసే ముందు కూడా ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు చెప్పాయని చెప్పి ఏది పడితే అది ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియా అనేది ఉండేది మంచితనాన్ని 10 మందికి పంచడానికే, కానీ ఇలాంటివి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేయకూడదు. సీఎం గారు ఆల్రెడీ చెప్పున్నారు, ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టను అని. ఈ ట్రోల్ చేసే వాళ్ళని వదిలిపెట్టము, మాట్లాడే వాళ్ళని వదిలిపెట్టము. రాజకీయాలు ఒకప్పుడు బురదగుంట అన్నారు మేము ఎదుగుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు రాజకీయాలు సెప్టిక్ ట్యాంక్ లాగా తయారయ్యాయి. ఇలా కొంతమంది బరిదెగించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇంతకుముందు కొంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. బట్ వీళ్ళందరికీ భయపడి నీతి నిజాయితీగా రాజకీయం చేసే వాళ్ళని ఆ సైడ్ కూడా ఒకటి ఉంది. మనమందరము వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని మాలాంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చాం. ఏం చేస్తారు అనేటువంటిది తెలుగు రాష్ట్రాల మొత్తం అంతా మీ వైపు చూస్తున్నాయి ప్రశాంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు టార్గెటెడ్గా పాలిటిక్స్, చట్టం తన పని తను చేసుకోబోద్ది. ఆల్రెడీ నేను చట్ట ప్రకారం కేసులు పెట్టున్నాను. ఏం జరగాలో అదే చూసుకుంటుంది.